పొద్దుగాల షాయి చేద్దామని దుకాణంలో పాల ప్యాకెట్ తీసుకొచ్చిండ్రు. పొయ్యి మీద పెట్టి షాప తేయంగానే పలిగిపోయినాయి. ఇక ఎట్లుంటది? పిల్లలు తింటారని పండ్లు తీసుకొచ్చి పెడితే తెల్లారే ఖరాబ్ అయితే బాధ అనిపించదా? పొద్దుగాల వండిన బువ్వ కూరలు పొద్దుముకే వరకు సర్దివాసన వస్తే అయ్యో గిట్లాయే అని రంది పడతారు. మరి అసొంటిది నెలల కమానం కష్టపడి పండించిన పంట ఆనల కాగమైతే రైతుకు ఇంకెంత బాధ ఉండాలే? సక్కదనాలు ఒడ్లు ఆనపాలైతున్నాయని కండ్ల నీళ్లు దియ్యబట్టే రైతన్న షెడుపానలు చేవట్టి ఆరం సంధి గిదే పరిస్థితి అంతటా. మార్కెట్లు కొనుగోలు సెంటర్లు ఒడ్లు పోస్తే పొద్దంత ఎండుడు పొద్దుమికైతే ఆనగదడుసుడు. కుప్పల నడమ మొత్తం చూడు మడుగులే. నీళ్లు ఎత్తి పోసుకునుడు తడిసినై ఆరవోసుడు. ఇదే సరిపోతున్నది రైతులకు. సాయంత్రానికి వర్షం రావటం ఇవన్నీ చేస్తామంటే రోజు ఎండబోయటం పోగు చేసుకోవడం సరిపోతుందండి. అకాల వర్షానికి మొత్తం తడిసి ఇదైపోయినాయి, ముద్దయిపోయినాయి ఒడ్లని. వాటి గవర్నమెంట్ తడిసినని చూడకుండా కొనాలని ఇది. హమాలీలు లేక లారీలు రాక కాంటాలు ఆల్చమైతున్నాయట. 8,000 పెట్టి పట్టా తెచ్చుకున్నాం, కనీసం ఒక 4 డ్రమ్ములు నీళ్ళు ఆగినాయి. ఒడ్లు జప్పున కొనాలని రోడ్ల మీద కూర్చున్నారు రైతులు. వరంగల్ జిల్లా నరసంపేటల మార్కెట్ యార్డుకు తాళం పెట్టి నిరసన చేసిండ్రు. కాంటా కూడా వేసుకుంటలేరు. వేసిన కాంటాలను కూడా ఒక బస్తా తీస్తున్నారు. బయట నుంచి కాంటాలు వేసుకుంటారు, లోపల తీసుకొచ్చి డైరెక్ట్ యార్డుకి తరలిస్తారు. ఏది ఎట్లున్నా జర జప్పున కాంటాలు అయితట్టు చూడుండ్రి సార్లు. షెడుపానలు రైతులను ఆగం చేయబట్టే.